ఫస్ట్ టైం నేను ప్రొడ్యూసర్గా మారాను. ఇప్పటిదాకా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను, ప్లస్ స్టోరీ రైటర్గా చేశాను. అంతా మా అనిల్తోనే నా ట్రావెల్. ఈ ట్రావెల్లో నాకు మ్యాక్సిమం సపోర్ట్ చేసిన దిల్ రాజు గారు కానీ, శిరీష్ గారు కానీ, ఈరోజు ప్రొడ్యూసర్గా మారటానికి మా మా ప్రొడ్యూసర్ షైన్ హరీష్ పెద్ది గారు కానీ, సాహు గారు కానీ, నా జర్నీకి వీళ్ళు చాలా హెల్ప్ చేశారు. అలాగే నా ఫ్రెండ్ అనిల్ రావుపూడి నా మెయిన్ పిల్లర్ అండ్ స్ట్రెంగ్త్. నా లైఫ్లో ఇప్పుడు నెక్స్ట్ టర్నింగ్కి తను ఒక స్ట్రాంగ్ పిల్లర్గా నాకు నిలబడ్డాడు. చాలా థ్యాంక్ యూ అనిల్. అండ్ ఈ సినిమా కథ ఒక చిన్న కథ, కానీ దాన్ని తను రావటంతో ఒక అందరూ చాలా ఎంజాయబుల్గా చూసే విధంగా తీర్చిదిద్దాడు. దానికి మాకు కానీ, మా టీం అందరికి కానీ, తన సపోర్ట్ కానీ, తన టైం కానీ, అసలు మ్యాక్సిమం నా ఫ్రెండ్ అవుతున్నాడు ప్రొడ్యూసరు, నేనేం చేయాలి అని అనుకోకుండా ప్రతి నిమిషం మాతో పాటే ఉండి తను ఈ సినిమాని బాగా వచ్చేటట్టు చూశాడు. వెరీ థ్యాంక్స్. అండ్ మా మిగతా టెక్నీషియన్స్, మా డైరెక్టర్ అనీష్ కానీ, నా ఫ్రెండ్ సాయిశ్రామ్ కానీ, కెమెరామ్యాన్ చాలా బాగా తీశాడు. అండ్ ఎడిటర్ తమ్మిరాజు గారు, ఆదినారాయణ అని ఆయన ఎడిషనల్ స్క్రీన్ ప్లేలో చేశారు. ఇంకా మిగతా టీం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఫైనల్గా జనాలు ఎవరైనా సరే ఈ సినిమాకి వస్తే అనిల్ రావుపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ కూడా ఈ సినిమాలో చూస్తారు. అండ్ ఫైనల్గా నన్ను ప్రొడ్యూసర్గా చేసిన మా షైన్ స్క్రీన్స్ కానీ, అనిల్ కానీ, నా జర్నీలో పూర్తిగా నేను ఆయనతోనే ఎక్కువ ట్రావెల్ చేశాను సినిమాలన్నీ. రాజు గారు కానీ, శిరీష్ గారిని అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి అందరికి కూడా చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ సినిమా, బాగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చి ఫస్ట్ మన సాయి కృష్ణ స్టోరీ చెప్పినాడు, బాగా నచ్చి చేద్దామని ముందు తీసుకొచ్చాము. అట్లానే తర్వాత అనిల్ గారు యాడ్ అవటం వల్ల ఇది ఒక చిన్న సినిమా నుంచి చాలా పెద్ద సినిమాగా అయింది. అండ్ వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్, ఇది చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అట్లానే రాజు గారు కూడా మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేశారు దీంట్లో. సో ఇది March 11th థియేటర్స్లోకి వస్తుంది. మీ అందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ, వెరీ గుడ్ మార్నింగ్. గాలి సంపత్ రీసెంట్గా మేము షూట్ కంప్లీట్ చేసుకున్నాం. March 11th మహాశివరాత్రి సందర్భంగా మేము ముందుకు రాబోతున్నాం. ఇది గాలి సంపత్ చూడటానికి పైకి చిన్న సినిమాలో ఉంది, కానీ లోపల భారీగా ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ చేసుకుని వస్తుందండి. టోటల్ అవుట్ అండ్ అవుట్ అనిల్ గారి మార్క్ ఎంటర్టైన్మెంట్ మొత్తం. ఎందుకంటే ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ వెనుకుండి మమ్మల్ని డ్రైవ్ చేశారు. హీ హాజ్ గైడెడ్ అస్ లైక్ ఈజ్ లైక్ అ మెంటర్ ఫర్ అస్. సో ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్తో మీ ముందు March 11th రాబోతున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు, సాయి కుమార్ గారు, శ్రీ విష్ణు గారు, లవ్లీ సింగ్ అందరూ దే డన్ దేర్ పార్ట్. లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ప్రాణం పెట్టారు ఆ క్యారెక్టర్ కోసం. అది ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది అనేది మీకు March 11th థియేటర్స్లో చూడబోతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనిల్ గారికి, సాయి గారికి, సురేష్ గారి సాహు గారిపాటి గారికి అండ్ హరీష్ పెద్ది గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ మమ్మల్ని విష్ చేయడమే కాదు, సపోర్ట్ చేయడానికి కూడా వచ్చిన దిల్ రాజు గారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. సో మార్క్ ద డేట్, March 11th, we're going to rock. Get ready to get entertained. థ్యాంక్ యూ అండి. అనిల్ రావిపూడి ప్రజెంట్స్, ఇది చాలా కొత్తగా ఉంది. సో అనిల్ పటాస్ నుంచి సర్లేరు నీకెవరి వరకు తన జర్నీ తనదే కాదు, ఎనీ బిగ్ డైరెక్టర్ జర్నీ అలాగే ఉంటుంది. మొదలవ్వడం చిన్నగా, చిన్న హీరోలతో స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ కొడుతూ స్టెప్ బై స్టెప్ పెద్దవాళ్ళం అవుతాం. ఈవెన్ మా బ్యానర్ కానీ అలా ఎవరిది చూసినా హిస్టరీ అలాగే ఉంటుంది. ఎదిగిన తర్వాత చిన్నది మర్చిపోయి మనం పెద్దదాని వెనకాల పరిగెత్తే ప్రయత్నంలోనే ఉంటాం. వాట్ నెక్స్ట్ అని. ఇలాంటి కాన్వర్సేషన్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు నా చుట్టుపక్కల నా క్లోజ్గా ఉండే డైరెక్టర్స్ అందరితో ఎప్పుడు ఇదే మాట్లాడుతుండే. అంటే ఒక హిస్టరీ వెళ్తే ఒక రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు అందరూ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు చేసేవాళ్ళు.
అందుకే వాళ్ళు 100 సినిమాలు ఈజీగా అచీవ్ చేయగలిగారు. ఇప్పుడు మన ట్రెండ్లో పాన్ ఇండియా సినిమాలు, గ్లోబల్ సినిమాలు అయిపోయిన తర్వాత చిన్న సినిమా వైపు పెద్ద దర్శకులు ఎవరు చూడట్లా. అది మారాలి. దానికి అనిల్తో ఎప్పుడు ఈ డిస్కషన్ అయినప్పుడు నువ్వు చిన్న సినిమా చేయి అని అడిగేవాడిని పెద్దదాంతో పాటు. కానీ పెద్ద సినిమాల కథలో ఉన్నప్పుడు చిన్నదానికి టైం ఇవ్వలేమంటే ఈ కాన్సెప్ట్ అట్లీస్ట్ నువ్వు స్క్రిప్టు సినిమాని ఫాలో చేస్తూ ఇంకా అప్కమింగ్ డైరెక్టర్కి నువ్వు ఒక అవకాశం ఇస్తూ చిన్న సినిమాలు చేయగలుగుతారు. నువ్వు చేసే సినిమాతో పాటు ప్యారలల్గా ఒకటి ఇలా ప్లాన్ చేయని మా మధ్యలో డిస్కషన్ జరిగినప్పుడు ఇది టేక్ ఆఫ్ అయింది ఈ థాట్. అప్పుడు సాయి అండ్ సాహో హరీష్ వాళ్ళు ప్రొడ్యూసర్స్గా, అనిల్ ప్రజెంట్స్గా ఈ సినిమాకి మొదలవటానికి ముందుకు వచ్చింది. ఇది అనిల్ రావిపూడి ప్రజెంట్స్. తను ఎందుకు ఈ రూట్ కూడా ఎంచుకోవడానికి ఇది బ్యాక్ స్టోరీ. అనిల్, నో డౌట్ గాలి సంపత్ రేపు 11th సూపర్ హిట్ అవుద్ది. నువ్వు ఈ రూటు వదిలిపెట్టకు. ఎందుకంటే పెద్ద దర్శకుడు పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమాని బ్రతికియాలి. చిన్న సినిమాకి రావాలంటే ఈరోజు ప్రేక్షకులు థియేటర్కి రావాలంటే ఏదో ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి. ఇప్పుడు నీ స్టైల్, ఎనీ బిగ్ డైరెక్టర్ స్టైల్ ఒకటి ఉంటుంది, అది యాడ్ అవునప్పుడు చిన్న సినిమా లిఫ్ట్ అయ్యి పెద్ద సినిమా అవుద్ది. ఈ గాలి సంపత్ పెద్ద సినిమా అవుద్ది March 11th. సో ప్రేక్షకులు చెప్తారు. సో అనిల్ రావిపూడి అలా దీనికి ప్రజెంట్స్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం ఉండి దీన్ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ అనీష్. ఇందాక అన్నాడు అనిల్ రావిపూర్ గారి కామెడీ అని. అనీష్ మర్చిపోయినట్టున్నాడు. అనిల్ టింజ్ ఉంటూ అనీష్ దగ్గర కూడా అలా ఇలా అని ఒక సినిమా చేస్తే ఇది హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. ఆ సినిమా నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు మేమే రిలీజ్ చేసాం అనుకుంటుంది. సో ఎంత ఎంటర్టైన్మెంట్ అంత పగలబడినవాను. అనీష్ దగ్గర కూడా ఆ టింజ్ ఉంది. సో అనిల్ సాయి అనుకున్నది అనీష్కు అప్పచెప్తే అనిల్ వెనకాల ఉండి తను మొత్తం అచీవ్ చేశారు. ఈ మధ్య నేను కొన్ని ఎపిసోడ్ చూశాను. ఎంటర్టైన్మెంట్ అయితే అసలు కడుపు పట్టుకొని నవ్వేశాను. అలాగే క్లైమాక్స్ కూడా చూపించారు. నేను ఇప్పుడు రివీల్ చేయడం కరెక్ట్ కాదు, అనిలే చెప్తాడు. అంటే ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ విష్ణు గారు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఎమోషన్ కానీ ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో థియేటర్కి వచ్చే ప్రేక్షకులకి కావాల్సిన అన్ని అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్తో పాటు అనీష్ టచ్ ఉండే ఆ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఫుల్ ప్యాక్డ్ చేశారు. ఇంకా అనిల్ మొత్తం ఇప్పుడు స్టోరీ చెప్పేస్తాడు. అంటే స్టోరీ ఎందుకు చెప్పేస్తాడంటే ఇందాక అనుకున్నాం, దాచుకునేది కాదు. మార్నింగ్ షో అయిపోయాక అందరికీ తెలిసిపోద్ది. మనం ముందు ఎందుకు దాయాలి? సో చెప్పేయండి ఎందుకు ఈ సినిమా స్టార్ట్ అయింది, రేపు థియేటర్కి వచ్చే ప్రేక్షకులకు ఏం ఎగ్జైట్మెంట్ ఉండాలి. సో రేపు ట్రైలర్లో మీరు అన్నీ చూపిస్తారు. చూపించినప్పుడు ఇది రివీల్ అని ఇందాక మాట్లాడుకున్నాం. అలాగే సైన్ ప్రొడక్షన్ హౌస్, సాహో హరీష్ ఇస్ క్లోజ్ టు మీ. తెలియకుండా డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ ఏదో రకంగా నాకు అసోసియేట్ అయి ఉన్నారు. సో సాయి కూడా ప్రొడ్యూస్ అయ్యారు. ఆల్ ది బెస్ట్ సాయి. అండ్ హరీష్ అండ్ సాహు ఆల్ ది బెస్ట్. అనీష్ ఆల్ ది బెస్ట్. నీకు పెద్ద ఆల్ ది బెస్ట్. ఎందుకంటే బిగ్ స్టెప్ ఇది. సక్సెస్ అవుతే నువ్వు కంటిన్యూ అవుతుందో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ముందు మీడియా మిత్రులకి ఆఫ్టర్ లాక్డౌన్ నా కాంట్రిబ్యూషన్తో వస్తున్న ఒక సినిమా ఈవెంట్లో కలవబోతున్నాను. ఇప్పటి వరకు చాలా ఈవెంట్స్లో కలిశాను. లాక్డౌన్లో చాలా ప్రిలీజ్ ఈవెంట్లో నేనే కనపడ్డాను. సో గాలి సంపత్ అనే సినిమా గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఈ సినిమాకి అసోసియేట్ అయిన అందరి గురించి ఒక మాట మాట్లాడుకొని దానికి వస్తాను. సో ఫస్ట్ ఈ సినిమా కథ పుట్టింది నా రైటర్ ఎస్ కృష్ణ. నేను చేసిన ప్రతి సినిమాలో తను చాలా కీలక పాత్ర పోషించేవాడు స్టోరీ సిట్టింగ్స్లో. తను ఫస్ట్ టైం తన సొంతంగా ఒక కథ రాసి దాన్ని తనే స్వరంగా నిర్మాతగా మారాలనుకుంటున్నప్పుడు ఈ ఐడియా చెప్పాడు నాకు చెప్పిన వెంటనే కథ నచ్చి నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పి తనకు సపోర్ట్గా నిలబడి ఆ కథలో సినిమా థియేటర్కి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కావాల్సిన అన్ని హంగులు నాకు తెలిసినట్టుగా నేను దాంట్లో కొన్ని ఇన్కార్పొరేట్ చేసి కథ రెడీ చేసి దానికి బ్యాక్ ఎండ్లో మన సాహు గారు, హరీష్ గారు షైన్ స్క్రీన్స్ తరపున వాళ్ళు ముందుకొచ్చారు. ఇమేజ్ స్పార్క్ అనే బ్యానర్తో ఎస్ కృష్ణ మొదటి సినిమా నిర్మాతగా గాలి సంపత్ అనే సినిమాతో మీకు ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. అలాగే మొదట నేను కథ వరకు సెట్ చేసి ఆగిపోదాం అనుకున్నాను. కానీ ఆ కథ నన్ను హాంట్ చేస్తూనే ఉంది. టీం మన అనీష్ కానీ, సాయి శ్రీరామ్ కానీ అందరూ ఒక 2 రోజులు నేను స్పాట్కి వెళ్ళాక
ఆ కథలో ఉన్న ఒక మ్యాజిక్ మిస్ కాకూడదని చెప్పి అందరం టీం వర్క్గా ముందుకెళ్ళిపోదాం, ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్టు రావాలి స్క్రీన్ మీదకి అని చెప్పి త్రూ అవుట్ వాళ్ళతో నేను ఒక టీమ్ లాగా ట్రావెల్ చేశాను. అండ్ దెర్ ఈజ్ నో ఈగోస్. అండ్ అనీష్, థ్యాంక్ యూ సో మచ్. సో మేమందరం కలిసి సినిమా కోసం ఎఫర్ట్ పెట్టి పనిచేసాం. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ నాకు థ్యాంక్స్. నా కాంట్రిబ్యూషన్ కూడా అందరూ హెల్తీగా పనిచేసాం ఫర్ గాలి సంపత్ సినిమా కోసం. సో అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు గాలి సంపత్ అనగానే ఫస్ట్ చాలామంది వినగానే గాలి సంపత్ అంటే గాలికి తిరిగేవాడనో లేకపోతే గాలోడనో ఇలా రకరకాల ఐడియా రావచ్చు. గాలి సంపత్ అంటే ఫస్ట్ గాలి సంపత్ అంటే మీరు ఆ పోస్టర్ మీద చూస్తే రాజేంద్ర ప్రసాద్ గారి గొంతు కింద ఒక కట్ కనపడుతుంది. సో అదే గాలి సంపత్. ఈ గొంతుకి యాక్సిడెంట్ అయ్యి అతని నోట్లో నుంచి మాట రాదు, గాలి మాత్రమే వస్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం. అదే నాకు ఎగ్జైటింగ్ అనిపించింది. మనకి బాహుబలి సినిమాలో కిల్కి లాంగ్వేజ్ ఉంటుంది, అది అర్థం కాదు. సో అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు దీంట్లో ఒక చిలిపి లాంగ్వేజ్ మాట్లాడారు, ఫిఫీ లాంగ్వేజ్. సో అది మీ అందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది. ఆ ఫిఫీ లాంగ్వేజ్ని దాన్ని అందంగా ట్రాన్స్లేట్ చేస్తూ ఒక బోలెడ్ కామెడీ సన్నివేశాలు ఉంటూ దాంట్లో తండ్రి కొడుకుల మధ్య ఒక బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్నటువంటి కథ ఇది. అది మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొక ఎలిమెంట్ ఈ కథలో నన్ను ఎగ్జైట్ చేయడానికి కారణం, ఒక 30 అడుగుల నొయ్యిలో ఒక 30 అడుగుల నుయ్యిలో మాటలు రాని ఒక గాలి సంపత్ పడిపోతే 30 అడుగుల నుయ్యి నుంచి పైకి ఎలా వస్తాడనేది సెకండ్ హాఫ్ సినిమా. సో ఇది డెఫినెట్గా చాలా ఎంగేజింగ్గా, చాలా థ్రిల్లింగ్గా, చాలా ఎలిమెంట్స్ తోటి మిమ్మల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. సో ఈ సోల్ పాయింట్ నచ్చే ఈ మ్యాజికల్ ఉన్నటువంటి ఈ సన్నివేశాలు అద్భుతంగా రావాలని నా కాంట్రిబ్యూషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో నో డౌట్ గాలి సంపత్ నా సినిమాలు మీరు ఎలాగ ఎంటర్టైన్ అయ్యారో, ఎంటర్టైన్మెంట్తో పాటు ఇందులో చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉండబోతున్నాయి. సో అది ఫాదర్ అండ్ సన్ కావచ్చు, ఒక నేచర్కి సంబంధించిన కావచ్చు. సో ఇలా కొన్ని అద్భుతాలు ఉన్నాయి. డెఫినెట్గా మీరు ఈ సినిమా మీరు అనుకున్న దానికంటే బెటర్గా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను, నా అన్ని సినిమాలాగే. సో ఇది గాలి సంపత్ స్టోరీ. సో March 11th రిలీజ్ కాబోతుంది. దానికి ముందు టీజర్ ట్రైలర్స్ అన్నీ రెడీ అవుతున్నాయి స్టెప్ బై స్టెప్. దానికి సంబంధించిన ప్రమోషన్ థింగ్స్ కూడా త్వరలో మొదలెట్టబోతున్నాం. ఇవి మీతో షేర్ చేసుకుందామని చెప్పి వాట్ ఈజ్ గాలి సంపత్ అని మీకు చెప్పడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో గాలి సంపత్ March 11th మిమ్మల్ని అందరినీ ఈ లాక్డౌన్ తర్వాత థియేటర్లో ఇచ్చిన ప్రతి సినిమా అద్భుతమైన రెవెన్యూస్ ఇస్తూ చాలా చక్కగా ఆడుతున్నాయి. సో ఈ సినిమా కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రొడ్యూసర్గా మారిన ఎస్ కృష్ణకి మైక్ తీసుకొని వణుకుతాడు అనుకున్నాను, చాలా చక్కగా మాట్లాడాడు. ఎంత పెర్ఫార్మెన్స్ చేశాడంటే బయట ఏం మాట్లాడాలి నాకేం టెన్షన్ వచ్చేస్తుంది. ఫస్ట్ టైం అనిల్ ఏం మాట్లాడాలంటే అమ్మో ఇదంతా నిజమని నమ్మాను. ఇతను ఇండస్ట్రీలో జర్నీ ఉందని ఇప్పుడే అనిపించింది నాకు. మైక్ పట్టుకొని అసలు చాలా కాన్ఫిడెంట్గా 2 నిమిషాలు మొత్తాన్ని కవర్ చేసి చెప్పాడు. సాయి నువ్వు అనుకున్నంత అమాయకుడు ఏం కాదు. సో ఆల్ ద బెస్ట్. సో అలాగే దిల్ రాజు గారు, శిరీష్ గారు నా జర్నీలో ఒక ఫ్యామిలీ లాగా చాలాసార్లు చెప్పాను. సో నాకెంతో సపోర్ట్గా ఉంటారు. ఈ సినిమాకు కూడా వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఈ సినిమాని తీసుకొని డిస్ట్రిబ్యూషన్లో కూడా వాళ్ళ వంతు సపోర్ట్ మాకు చేస్తున్నారు. అలాగే 2-3 సీక్వెన్స్లు కూడా చూశారు ఆయన, ఇంకా ఎక్కువ చూడండి అన్నారు. సో ఆల్రెడీ గాలి సంపత్ చూశారు, F3 కూడా చూసేశారు. F3కి అయితే కుర్చీలో పడినవాడు. సో ఇలా డెఫినెట్గా ఆయన జడ్జిమెంట్ ఎప్పుడు నేను వాల్యూ ఇస్తాను. సో ఆయన మాకు ఇచ్చిన సపోర్ట్ కూడా థ్యాంక్ యూ రాజు గారు. ఐఎమ్ సో హ్యాపీ. ప్రస్తుతానికి ఇంతే. సో ముందు మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్లో మాట్లాడుకుందాం. దట్ ఈస్ గాలి సంపత్. థ్యాంక్ యూ. దర్శకత్వ పర్యవేక్షణ అంటే అదేదో సర్లేరు నీ కోరలో ఉంది కదా, హిట్ అయితే క్రెడిట్ మనం తీసుకోవచ్చు, ఫట్ అయితే వాళ్ళకి అలా కాదండి. అన్నిటికీ టీమ్ లాగా నిలబడ్డాను. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎనీథింగ్ మా టీంకే. నేను ఏదన్నా అయితే అటు వెళ్ళటం ఏదైతే ఇటు లేదు. సో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను. మా సినిమా అనుకొని మన సినిమా అనుకొని పనిచేసాం, కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టాం. రేపు మార్కెట్లో ఇది నేనున్న సినిమా అని తెలియటం కోసం ఆ పేరు వాడాం, అంతేగాని వేరే ఆలోచన లేదు, దానికి వేరే అర్థాలు ఏమి లేవు. సో దిస్ ఈజ్ అవర్ ఫిలిం, దిస్ ఈజ్ టీమ్ వర్క్, ఎవ్రీథింగ్ వీ డిడ్ యాజ్ ఎ టీమ్. సో గాలి సంపత్ క్రెడిట్ మొత్తం మా టీం అందరికీ చెల్లుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమన్నారు? నేను ప్రొడ్యూసర్ అవ్వనండి, రాజుగారి సాక్షిగా నేను నిర్మాతను ఎప్పటికీ అవ్వను. నిర్మాత సాయి కృష్ణ, నిర్మాతగా మెంటర్గా ఉంటాను అంతే. నా క్రియేటివే నా పెట్టుబడి, క్రియేటివిటీ. రూపాయి నా జేబులోంచి తీసి నిర్మాత నేను అవ్వనంటే అది చాలా టఫ్ జాబ్. నేను డైరెక్టర్గా చేసేటప్పుడు నిర్మాతల కష్టాలు చూశాను నేను, అది ఎంత టఫ్ జాబో నాకు తెలుసు. సో కాబట్టి అది కూడా అవనండి. అది ఎవరు సాక్షిగా? రాజేంద్ర ప్రసాద్ సాక్షిగా.
హీరో అవుతారంట. హీరో కాడు కానీ యాక్ట్ చేస్తాడు. నాకు ప్రామిస్ చేశాడు. అది చేసావుగా, అట్లే నాకు ప్రామిస్ చేశాడు. ఏదో ఒక రోజు ఆర్టిస్ట్ అవుతాడు. అదే అంతే, తీసుకునే పరిస్థితిలోనే ఉండాలి. థ్యాంక్ యూ.